పలు కాలనీలు ఈ టీసీఎస్ అయాన్ దగ్గరకు వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ టీసీఎస్ అయాన్ ఇక్కడ కొన్ని టెస్టులు నిర్వహిస్తున్నారు. ఆ టెస్టుల వల్ల ప్రతినిత్యం ఇక్కడ ట్రాఫిక్ జామ్లు అయి యాక్సిడెంట్లకు, అంబులెన్స్లకు కూడా దారి లేకుండా పరిస్థితి ఏర్పడుతున్నది. ఇక్కడ విచిత్రం ఏంటంటే 6,000 SFTలో బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని 20,000 SFT బిల్డింగ్ని వాళ్ళ కిరాయికి ఇవ్వడం జరిగింది. వీళ్ళు ట్రాఫిక్ పోలీసులు కూడా వీళ్ళపైన FIRలు కూడా బుక్ చేయడం జరిగింది. బట్ ఇవన్నీ కూడా లెక్క చేయకుండా కొందరిని మభ్యపెట్టి కొందరికి లంచాలు ఇచ్చి అదేవిధంగా ఎవరు వస్తే ఏంటి అనే ధైర్యంతో వీళ్ళు ఇది నడిపిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. టీసీఎస్ అయాన్ యజమాన్యానికి కూడా నేను చెప్తున్నా, దయచేసి ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. ఎందుకంటే ఒక పక్క కాలనీలలో వాచ్మెన్లను పెడితే కూడా వాళ్ళని కొట్టి తరిమేస్తున్నారు. ఇదే కాకుండా పిల్లలకు ఇవాళ ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే చాలా మటుకు ఆన్లైన్లో వాళ్ళ టీచర్స్ కానీ వాళ్ళ స్కూల్స్ కానీ పంపించిన మెటీరియల్ వీళ్ళు పెట్టిన జామర్స్ వల్ల అందుబాటులో లేకుండా పోతుంది. కాబట్టి ఇవన్నీ మీరు గమనించుకోవాలి. నేను డీసీ గారిని కూడా కోరుతున్నా, దయచేసి బిల్డింగ్ని ఒకసారి ఇన్స్పెక్ట్ చేయండి. వీళ్ళకి ట్రేడ్ లైసెన్స్ ఉందా, వీళ్ళకి ఎంతవరకు పర్మిషన్ ఉంది అని కూడా వాళ్ళు చూడాల్సిందిగా నేను కోరుతున్నాను. బిల్డింగ్ యజమానిని కూడా కోరేది ఏంటంటే మీరు దయచేసి ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలిగించే బిజినెస్ అని ఇప్పుడు ప్రతి పెట్టినరు, ఎవరికి అభ్యంతరం లేదు. మరి టీసీఎస్ అయాన్ వల్ల అందరికీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు ప్రజలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఖాళీ చేయించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా కార్పొరేటర్ శాంతి గారికి, అదేవిధంగా పలు కాలనీ సంఘాల ప్రెసిడెంట్లకు, సెక్రటరీలకు, ఇక్కడికి వచ్చిన అక్కా చెల్లెన్లకు, మా బీఆర్ఎస్ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బాత్రూమ్ సౌకర్యాలు లేవు. వాళ్ళు ఎక్కడంటే అక్కడ వాష్రూమ్ చేస్తున్నారు, ఓపెన్ ప్లేసెస్ పెడుతున్నారు, అపార్ట్మెంట్ లో కూడా వచ్చేస్తున్నారు. కార్ పార్కింగ్ ఎలా చేస్తున్నారంటే ఇప్పుడు పిల్లలు వస్తారు, పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు, పేరెంట్స్ వచ్చిన తర్వాత పిల్లలు వస్తున్నారు. అందరూ వచ్చేసిన తర్వాత చుట్టుపక్కల ఉన్న దాదాపు 9 కాలనీస్లలో వీళ్ళు వెహికల్స్ పెట్టేసి మా ఇంట్లో నుంచి మేము బయటికి వెళ్ళలేని పరిస్థితి. కార్ పార్కింగ్ పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు తెలియదు, ట్రాఫిక్ వాళ్ళు ఏం చేస్తున్నారో ఇది తెలియదు అన్న సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ట్రాఫిక్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, కానీ నెంబర్ ఆఫ్ ఒకే ఒక ఇమీడియట్ గా 1000 మంది నుంచి 1200 నుంచి 1500 మంది బయటకు వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందండి? చుట్టుపక్కల కాలనీలో మేము అసలు మా ఇంట్లో ఉంటున్నామా, పబ్లిక్ ప్లేస్లలో ఉంటున్నామా అని తెలియటం లేదు. రెండోది, ఈ టీసీఎస్ అయాన్ అనే ఇన్స్టిట్యూట్ అసలు కమర్షియల్ గా మీరు వాడేసి ఈ ఫాదర్ బాలియా నగర్ బ్యాక్ సైడ్ నుంచి మీరు ఎంట్రన్స్ పెట్టేసుకుని ఇచ్చేస్తున్నారు. అసలు బ్యాక్ సైడ్ నుంచి వీళ్ళకి పర్మిషన్ ఉందో లేదో లేదు. 5,600 నుంచి 6,000 రూపాయలు 6,000 SFT చూపిస్తున్నారు. కానీ చూడండి ఎంత పెద్ద బిల్డింగ్ ఉందో. ఇది 5,000 6,000 SFT అనండి. మున్సిపల్ ట్యాక్స్ ఎలా కడుతున్నారో తెలియదండి. మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావటం లేదు. తర్వాత ఈ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ప్రతిసారి మేము మాత్రం కొంచెం ధర్నా గురించి మాట్లాడితే మాత్రము మీరు రోడ్డు బ్లాక్ చేయొద్దంటారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ లో ఉన్నప్పుడు మాత్రం ప్రతిసారి